హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉగ్గాని తయారీ విధానం చూద్దాము. ఉగ్గాని కోసం ఇక్కడ నేను మరమరాలు అయితే నీళ్ళలో వేసుకొని నానబెట్టుకున్నాను. ఒక 2 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈలోపు మనం పొడి తయారు చేసుకోవాలి. పొడి కోసం ఇక్కడ పుట్నాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లుల్లిపాయలు అనమాట, ఒక 4-5 ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు నానిపోయిన మరమరాలని శుభ్రంగా నీళ్ళు లేకుండా పిండేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. నీళ్ళు లేకుండా పూర్తిగా పిండేసేయండి. మరమరాలు 1 నిమిషం 2 నిమిషాలు నానితే సరిపోతుంది, ఎక్కువ నానక్కర్లేదు. ఇలా పిండేసుకున్న వాటిపైన మనం తయారు చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. పుట్నాల పొడి వేసుకొని బాగా వాటికి పట్టించాలన్నమాట. మరమరాలకి బాగా ఇలా గరిటతో కలుపుతూ పట్టించుకోవాలి. ఈ పొడి వల్లే మనకి ఉగ్గానికి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. పుట్నాలు పొడి వల్ల ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు, ఎక్కడే కానీ పొడి పొడి లేకుండా మొత్తం కొంచెం పౌడర్ ఎక్కువని వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకొని ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత కొన్ని పల్లీలు, అలానే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని వేపుకోవాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్కలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేపుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఉగ్గాని తయారు చేసేటప్పుడు పౌడర్లోనే కొద్దిగా ఉప్పు వేసాను, అందుకనేసి ఇక్కడ కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మరమరాల్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం పెట్టుకున్న పోపు అంతా కూడా వీటికి పట్టేటట్టు గరిటతోటి కింద నుంచి అంతా కూడా కలుపుకోవాలి. పొడి తయారు చేసి పెట్టుకునేటప్పుడే ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకొని పొడి కొట్టుకోండి. చూస్తున్నారా, ఇక్కడ మొత్తం అంతా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఒక 2-3 నిమిషాల నుంచి ఆపేయచ్చు అనమాట. మనం మరమరాలు వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఉంటే సరిపోతుంది. చూస్తున్నారుగా, వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది. దీంట్లోకి మిర్చి బజ్జీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.